హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, నార్మల్గా మనము తులసి చెట్టు అనేది తీసుకుంటాం. ఆ తులసి చెట్టు ఎలా నాటాలి అంటే నాటిన తర్వాత కొన్ని ఎండిపోతూ ఉంటాయి. సో అట్లా ఎండిపోవడానికి కూడా రీజన్ ఏంటి? తులసి చెట్టు అనేటువంటిది ఏంటంటే అమ్మ, మన ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతున్నప్పుడు ఎండిపోద్ది సర్వసాధారణంగా. కొన్నిసార్లు ఆ చెట్టు మొక్క యొక్క ఇది అయిపోతే కూడా ఎండిపోతుంది. ఒక టైం ఉంటుంది కదా ప్రతి చెట్టుకు కూడా, మొక్కకు కూడా. అది సర్వసాధారణంగా బాగా పెరిగిపోయిందండి, ఇంక దాని తర్వాత ఎండిపోయింది, న్యాచురల్గా ఎండిపోయిందని దాన్ని మీరు న్యాచురల్గా తీసుకోండి. కానీ అంతా బాగుండేది, పచ్చగా ఉండేది, ఎంతో బాగుండేది, సడన్గా ఎండిపోయింది అన్నప్పుడు మాత్రం సంథింగ్ గోయింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో సత్యనారాయణ సంవ్రతం కానీ లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ హోమం కానీ చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకొని అందుకే ఎప్పుడు కూడా 2 తులసులు పెట్టుకోవాలని చెప్తారు. అంటే ఒకవేళ ఎండిపోతున్నా ఇంకోటి ఉంటుంది మనకి, అప్పుడు మళ్ళీ ఎండిపోయిన దాన్ని ఇంకోటి పెట్టుకోవచ్చు. అది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని 2 కలిపి నాటుతారు. అయితే అది పర్టికులర్గా శాస్త్రంలో చెప్పినటువంటిది. అయితే దక్షిణం వైపు పెట్టుకోవాలి ఎప్పుడు తులసిని. లేదా ఇంటి గుమ్మం, మీ ఎంట్రన్స్ ఏదైతుందో గుమ్మం ఎదురుగా కుదరలేదు మీకు, కనీసం బ్యాక్ డోర్ అయినా ఉంటుంది కదా, బ్యాక్ డోర్ ముందునైనా పెట్టుకోవచ్చు మీరు. కానీ తులసి కంపల్సరీ మనకు ఉండాలి. దక్షిణం వైపు ఎందుకు పెట్టుకోమంటారంటే యమస్థానం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కనుక మీకు అది పాజిటివ్గా మారుతుంది. అందుకని దక్షిణంలో పెట్టుకోవాలని చెప్తారు. ఓకే, ఇంకొకటి గురువు గారు, అంటే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఇంటి వాస్తు ఎలా ఉండాలి? ఇంటి వాస్తు ఒకటేనమ్మా, ఇందాక నేను మీకు ఒక ఎపిసోడ్లో చెప్పాను. ఫస్ట్ డైరెక్షన్ ఎంచుకోవాలి, పాదం చూసుకోవాలి, అలాగే లోపల ఉండేటువంటి రంగులు, ఏ రంగు ఏ వైపు వేస్తున్నాము. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఉత్తరం వైపు ఎల్లో కలర్స్ ఆర్ రెడ్ కలర్స్ వేస్తారు. మోస్ట్ డేంజరస్ అది, వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లా ఏంటంటే కొన్ని కలర్స్ వాడేటువంటి జనరల్గా కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళు చేసే బిజినెస్ బట్టి, వాళ్ళకుండే అవసరం బట్టి ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు వాళ్ళు దాని పరంగా ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. అది గురువు గారు, మనము పూజ గదిలో ఎలాంటి ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది? కొంతమంది పెట్టిన ఫోటోలు పెట్టుకోవద్దని కూడా చెప్తూ ఉంటారు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పెట్టిన ఫోటోలు పెట్టుకోవడం వల్ల నష్టమేం లేదు. ఇక్కడ ఏంటంటే విరిగిన ఫోటోలు పెట్టుకోకూడదు, విరిగిపోయినవి పగిలిపోయినవి పెట్టుకోకూడదు. అంతేగాని మీకు ఏ ఇష్టదైవం అయితే ఆ ఇష్టదైవం పెట్టుకోవచ్చు. మీ జన్మజాతకంలో ఫలానా దైవాన్ని ఆరాధించడం వల్ల మీకు రుణము, రోగము, శత్రుత్వము రాదని ఉంటుంది మీ పర్సనల్ చార్ట్లో. అంటే మీకు రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని తగ్గించే దేవత స్పెసిఫిక్గా ఒకటి ఉంటుంది మీ జాతకరీత్యా చూసుకుంటే. ఆ దేవత ఆరాధన పెట్టుకుని రోజు చేసుకుంటే యూ గెట్ మోర్ బెనిఫిట్. అందులో కూడా ఆ దేవతకు మీరు హోమం చేస్తే మంచిదా, తర్పణం చేస్తే మంచిదా, దానం చేస్తే మంచిదా, అర్చన చేస్తే మంచిదా అని ఉంటుంది. అంటే ఏంటి, మీకు ఉదాహరణకి అమ్మవారే మీ ఇష్టదైవం అయ్యారనుకోండి, అంటే మీ జాతక చక్రరీత్యా పంచమ స్థానం అమ్మవారికి వచ్చింది, అంటే రుణరోగ శత్రుత్వం తగ్గించే యోగం వచ్చింది. అగ్నితత్వ సంబంధంలో పడితే మీరు హోమాలు ఎక్కువ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ తొందరగా తీరుతాయి. జలతత్వ సంబంధంలో వస్తే తర్పణాలు ఎక్కువ చేయాలి అమ్మవారి పేరు మీద. వాయుతత్వ సంబంధం మీద వస్తే మీరు అప్పుడు ఏం చేయాలంటే స్తోత్ర పఠనం చేయాలి. స్థిరంగా ఉండేటువంటి స్థిర సంబంధించిన వాటికి వస్తే మీరు దానం ఎక్కువ చేయాలి. దానికి సంబంధించిన అంటే శుక్రుడు వచ్చాడు, బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. రవి వచ్చాడు, గోధుమలు దానంగా ఇవ్వాలి. చంద్రుడు అయ్యాడు, బియ్యం దానంగా ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటి స్పెసిఫిక్గా, ఇప్పుడు చూడండి, ఒకసారి మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడే పక్కర్లేదు ట్యాబ్లెట్ వేసుకొని సరిపోద్ది అంటారు. కొన్నిసార్లు ఏమంటాం, లేదు లేదు మీకు సెలైన్కి ఇచ్చాలండి అంటాం. కొన్నిసార్లు సరిపోదు ఇంజక్షన్ ఇవ్వాలంటాం, అవునా కదా. ఇంకొన్నిసార్లు ఆపరేషన్ చేయాలంటాం. అట్లా ఎట్లాగైతే ఉంటుందో మీకు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మీరు ఏం చేయాలి, ఇది ఒక శాస్త్రం. ఈ రకంగా మీరు చేశారంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీ సమస్య. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.